బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీస్ ప్రీవియస్గా మీరు ఈ యొక్క బ్యాంకింగ్ థియరీ ప్రాక్టీస్ పేపర్లో కేవలం మీకు సిలబస్ అనేది చెప్పినాను. అయితే ఈ యొక్క క్లాస్లో మొట్టమొదటి యూనిట్ అయిన ఇంట్రడక్షన్ టాపిక్ అనేది మనం చెప్పుకుందాం. సో ఈ యొక్క ఇంట్రడక్షన్ టాపిక్ వచ్చేసరికి అసలు బ్యాంక్ యొక్క పుట్టుక అన్నది ఎలా జరిగింది, అలాగే బ్యాంక్ యొక్క అర్థం ఎలా వచ్చింది, బ్యాంక్ యొక్క లక్షణాలు ఏంటి అన్నది ఈ యొక్క చాప్టర్లో మనం తెలుసుకుందాం. అసలు బ్యాంకింగ్ అంటే ఏంటి? జనరల్గా మిమ్మల్ని అందరినీ ఎవరైనా బ్యాంక్ అని ఏంటి అని అడిగితే అందరూ ఏమంటారంటే బ్యాంక్లో నగదును మనం డిపాజిట్ చేసుకుంటామండి, మనకి అప్పులు ఇస్తూ ఉంటుందండి, అలా చెప్తూ ఉంటారండి. అంటే మీ అందరికీ కూడా జనరల్గా తెలిసిన విషయం అదే, ఏంటి డబ్బులు దాచుకునేది, లేకపోతే రుణాలు మంజూరు చేసేది అని చెప్తూ ఉంటారండి. అయితే బ్యాంకింగ్ అనే పదం అసలు ఎలా వచ్చింది, అసలు బ్యాంక్ అంటే ఏంటి అనేది చిన్నగా చెప్పుకుందాం మనం. అసలు బ్యాంకింగ్ అన్నది ఏంటంటే ఒక విశిష్టమైన వ్యాపారం. బ్యాంకింగ్ అంటే ఏంటి? ఒక విశిష్టమైన వ్యాపారం. అంటే ఉత్పాదక సంస్థలు వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మకాలు జరిపి లాభాలను ఆర్జిస్తూ ఉంటారు. అంటే ఏదైతే వస్తువులు తయారు చేస్తుంటాయో ఆ వస్తువులు తయారు చేసే సంస్థలు ఏం చేస్తాయంటే ఆ వస్తువులను ఉత్పత్తి చేసి అంటే అమ్మకాలు జరిపి వాటి మీద లాభాలు ఆర్జిస్తూ ఉంటాయి. అలాగే ఆ యొక్క వ్యాపార సంస్థలు ఏం చేస్తుంటాయి, కొన్ని వ్యాపార సంస్థలు ఆ వస్తువులను కొని వాటిని మళ్ళీ అమ్మకాలు చేసి వాటి మీద లాభార్జన చేస్తూ ఉంటారండి. అయితే బ్యాంకింగ్ అన్నది కూడా ఒక వ్యాపారమే. బ్యాంకింగ్ సంస్థలు కూడా ఒక వ్యాపారాన్నే నిర్వహిస్తూ ఉంటాయి. అయితే అక్కడ వ్యాపారపరంగా చూసుకుంటే వ్యాపారస్తులు నిర్వహించేది ఏంటంటే సరుకు. ఆ యొక్క సరుకే యొక్క బ్యాంకింగ్ వ్యాపారంలో ఏంటి అంటే మనము ఇక్కడ దాన్ని మనం ద్రవ్యము అని చెప్పచ్చు. అక్కడ సరుకు, అక్కడ గూడ్స్ని తీసుకుంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, దాన్ని మనం ఇక్కడ ద్రవ్యము, నగదు, క్యాష్ అని మనం చెప్పచ్చండి. అంటే ఏ సంస్థలు అయితే ద్రవ్యముతో వ్యాపారం అలా నిర్వహిస్తూ ఉంటారో అలాంటి సంస్థలే బ్యాంకింగ్ సంస్థలు అని చెప్పవచ్చండి. ఇంకో విధంగా చూస్తే మనం పొదుపు చేసేవారి నుండి, అంటే ఎవరైతే సేవింగ్ చేస్తూ ఉంటారో ఆ పొదుపు చేసేవారి నుండి పొదుపు రూపంలో నగదును స్వీకరించి, నగదును డిపాజిట్ల రూపంలో స్వీకరించి ఎవరికైతే పెట్టుబడిదారులకు, ఇన్వెస్టర్స్కు అవసరం ఉంటుందో వారికి రుణాలు మంజూరు చేయడం, లోన్స్ను ప్రొవైడ్ చేస్తుంటే, లెండింగ్ లోన్స్ చేస్తుంటాయో అలాంటి సంస్థలనే బ్యాంకింగ్ సంస్థలను మనం చెప్పచ్చండి. అర్థమైందండి? అంటే ఎవరి దగ్గర అయితే పొదుపు చేస్తుంటారో ఆ పొదుపు చేసే సంస్థల దగ్గర వ్యక్తుల దగ్గర నుండి లేదా సంస్థల దగ్గర నుండి నగదును డిపాజిట్ రూపంలో సేకరించి ఎవరికైతే నగదు అవసరమో, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టడానికి అవసరమో వారి యొక్క అవసరాలు తీర్చడానికి ఈ యొక్క రుణాల రూపంలో మంజూరు చేస్తుంటే అలాంటి సంస్థలనే బ్యాంకింగ్ సంస్థలను మనం చెప్పవచ్చండి. అయితే అసలు ఈ యొక్క బ్యాంకింగ్ అనే పదము ఎలా ఉద్భవించింది, ఎలాగా పుట్టింది, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్. అయితే భారతదేశంలో వేదకాలంలోనే వెండి, బంగారు నాణాలు వినియోగం చేశారని, వడ్డీ లేదా వడ్డీ లేకుండా అప్పులు ఇవ్వడం ఇలాంటివి జరిగాయని పూర్వకాలం నుండి చరిత్రకారులు చెప్తున్నారండి. అయితే క్రీస్తు శకం 600 సంవత్సర కాలంలోనే బాబిలాన్ దేశంలో బ్యాంకులు, బ్యాంక్ నోట్లు, బ్యాంక్ నాణాలు వాడారని చరిత్రకారులు చెప్తున్నారండి. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క బ్యాంక్ అన్నది వెన్నీస్ నగరం నందు స్థాపించారని చరిత్రకారులు చెప్తున్నారండి. వెన్నీస్ నగరంలో బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ మొట్టమొదటిగా స్థాపించిన బ్యాంక్ అని మనం చరిత్రకారులు చెప్తున్నారు. అంటే దగ్గరగా 1957 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ అన్న ఒక ప్రభుత్వ బ్యాంకు స్థాపించారని ఆ యొక్క చరిత్రలో ఉందండి. అయితే ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ నుంచి ఈ యొక్క బ్యాంక్ పదం ఉద్భవించిందని మనం చెప్పవచ్చండి. ఎలా అంటే ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ అంటే బాబిలాన్ దేశం ఒక యుద్ధం చేయవలసిన సందర్భం ఏర్పడింది. వేరే దేశంతో యుద్ధం చేయవలసిన సందర్భం ఏర్పడింది. ఆ యొక్క యుద్ధం చేయవలసిన సందర్భంలో వెన్నీస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే యుద్ధ సామాగ్రి కొరకు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో నగదును సేకరించడం మొదలెట్టింది. అలా డిపాజిట్లను సేకరించడం మొదలుపెట్టి ఆ యుద్ధ సామాగ్రికి కావాల్సిన నగదుని
వీళ్ళు సేకరించి యుద్ధ సామాగ్రిని పర్చేజ్ చేసి ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క పరికరాలని ఉపయోగించడం జరిగిందండి. అయితే ఇలాగా నగదుని స్వీకరించడాన్ని ఏమంటారు అంటే ఆ యొక్క ప్రజల దగ్గర నుంచి ద్రవ్యాన్ని ఎలా సేకరించారు అంటే ఆ యొక్క వ్యాపార స్థలంలో ఒక బల్ల మీద ఆ యొక్క నగదుని పెట్టి తీసుకోవడం జరుగుతూ ఉండేవారండి. అంటే ఆ యొక్క ఏవైతే కాయిన్స్ ఉన్నాయో, ఏవైతే నాణాలు ఉన్నాయో అప్పటి నాణాలు, ఆ నాణాలను ఆ యొక్క బెంచ్ మీద పెట్టి తీసుకుంటూ ఉండేవారండి. సో మనం ఈ యొక్క పదాన్ని అప్పుడు ఇటలీలో ఎక్కువ భూభాగం జర్మన్ దేశస్థుల ఆధిపత్యం ఉండేదండి. ఏంటండి, అప్పుడు ఇటలీలో ఎక్కువ భూభాగం జర్మన్ దేశస్థులు ఆధిపత్యం ఉండేది. క్రీస్తు శకం 1974 సంవత్సరంలో వెన్నీస్ ప్రభుత్వం యుద్ధంలో ఇమిడి ఉంది అప్పుడు. అయితే అలా యుద్ధంలో ఇమిడి ఉన్నప్పుడు ఈ యొక్క ద్రవ్యాన్ని ఉమ్మడి పదంలో చూసుకుంటే అలా చెప్పాం కదండి, ఇలా బెంచ్ మీద పెట్టి తీసుకునే పదాన్ని మౌంట్ అని అంటారండి. ఏమంటారు? మౌంట్ అని దాని యొక్క పేరు. దీన్ని జర్మన్ భాషలో పర్యాయ పదం చూసుకుంటే బాంకో. జర్మన్ భాషలో దీని యొక్క పర్యాయ పదం చూసుకుంటే బాంకో. ఈ యొక్క దేశంలో జర్మన్ ఆధిపత్యం ఉండడం వల్ల ఈ పదం వాడుకలోకి వచ్చిందని చరిత్రకారులు చెప్పారండి. అదే ఇటలీలో దీని యొక్క పదం వచ్చరికి బాంకో. ఇందాకేంటి బాంకో, ఇప్పుడు బాంకో. ఇందాకేమైంది బ్యాంక్, ఇప్పుడు బాంకో కింద ఉద్భవించి. ఫ్రెంచ్ భాషలో వచ్చరికి బ్యాంకీ, అలాగే ఆంగ్లంలో వచ్చరికి బ్యాంకుగా మారిందని మనం చెప్తున్నారండి. అర్థమైందండి. అంటే ఈ యొక్క పదము అన్నది కేవలం ఎక్కడ వెన్నీస్ ప్రభుత్వంలో ఆ యొక్క ద్రవ్యాన్ని ఒక బెంచ్ మీద పెట్టి తీసుకుని ఇవ్వడం మొదలు పెట్టడం దగ్గర నుంచి ఈ యొక్క ఆంగ్లంలో వచ్చరికి బ్యాంకుగా ఉద్భవించిందని చెప్పచ్చండి. అంటే ఆ యొక్క ఇటలీలో దీన్ని ఏమంటారు? మౌంట్ అని. అదే జర్మన్ భాషలో ఏమంటారు? దీన్ని పర్యాయ పదం చూసుకునేప్పటికీ ఈవెన్ బాంకో, బ్యాంకుగా ఉద్భవించిందని మనం చెప్పవచ్చండి. తర్వాత క్రౌదర్ మహాశయులు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క బ్యాంకింగ్ వ్యాపారం మొదలుపెట్టడానికి ముఖ్య కారకులు స్వర్ణకారులు, వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, గోల్డ్ స్మిత్, మనీ లెండర్స్, ట్రేడర్స్. ఈ ముగ్గురు దగ్గర నుంచే బ్యాంక్ అన్న సంస్థలు ఉద్భవించాయని ఈ యొక్క క్రౌదర్ మహాశయులు చెప్తున్నారండి. అలాగే ప్రాథమిక ఆధునిక కాలంలో మొట్టమొదటిగా ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థ ఎక్కడ మొదలైంది అంటే ఒక పార్లమెంటరీ విధానంలో మొదలుపెట్టిన మొట్టమొదటి స్థాపించిన బ్యాంక్ ఏంటంటే ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి బ్యాంక్ అన్నది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్నది స్థాపించారని మనకి చరిత్రలో ఉందండి. అయితే మనకి బ్యాంకింగ్ యొక్క నిర్వచనాలు చూసుకున్నప్పటికీ కొంతమంది కొన్ని విధాలుగా చెప్పారు. దాంట్లో ఒక ముఖ్య నిర్వచనం అనేది మనం ఒకటి చెప్పుకుందాం. మనకి క్రౌదర్ మహాశయులు ఈ యొక్క బ్యాంకింగ్ నిర్వచనం ఏమి చెప్పారు అంటే మిగులు ద్రవ్యం కలిగిన వ్యక్తులు లేదా సంస్థల నుండి డిపాజిట్లను ద్రవ్య రూపంలో సేకరించి అవసరం ఉన్న వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ రుణ రూపంలో అందజేసే వ్యక్తి లేదా సంస్థని బ్యాంకింగ్ సంస్థలు అంటారని ఆ యొక్క క్రౌదర్ మహాశయులు చెప్పారండి. అర్థమైందండి. అంటే ఎవరి దగ్గర అయితే ద్రవ్యం మిగిలిపోతుందో అలాంటి మిగిలిపోయిన ద్రవ్యాన్ని సేకరించి ఎవరికైతే అవసరం ఉందో అలాంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఇవ్వడాన్నే బ్యాంకింగ్ సంస్థలు అంటారని క్రౌదర్ మహాశయులు చెప్పారండి. అలాగే ఇంకొక నిర్వచనం చూసుకుంటే అకార్డింగ్ టు ఇండియన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 5 సబ్సెక్షన్ బి ప్రకారం ఏం చెప్తుందంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 5 సబ్సెక్షన్ బి ఏం చెప్తుంది అంటే ఖాతాదారు డిమాండ్పై చెక్ ద్వారా కానీ డ్రాఫ్ట్ ద్వారా కానీ మరేదైనా పత్రం ద్వారా కానీ తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్లు సేకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి గాను పెట్టుబడి కోసం గాను ఉపయోగించు బ్యాంకింగ్ వ్యాపారం అంటారని ఈ యొక్క బ్యాంకింగ్ రిలేషన్ చట్టం చెప్తుందండి. అంటే ఎవరి దగ్గర అయితే నగదును స్వీకరిస్తారు, ఎలా స్వీకరిస్తారు?
డిపాజిట్ రూపంలో స్వీకరించి ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి రుణాల రూపంలో ఈ యొక్క రుణం రూపంలో మంజూరు చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే డిపాజిట్ చేసుకున్నారో ఆ డిపాజిట్ చేసుకున్న వ్యక్తులకి విత్డ్రా ఫామ్స్ అవ్వచ్చు, చెక్ ద్వారా అవ్వచ్చు, డీడీ ఫామ్స్ ద్వారా అవ్వచ్చు, వేరేదైనా పత్రం ద్వారా కూడా తిరిగి చెల్లించే షరతు మీద ఈ యొక్క బ్యాంకింగ్లో నగదును డిపాజిట్ చేస్తుంటే దాన్నే బ్యాంకింగ్ అని చెప్తుంటారని బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం చెప్తుందండి. తర్వాత జరిగిన వీటి యొక్క లక్షణాలు చూసుకునేప్పటికీ ఇది డీల్స్ విత్ మనీ. ఇక్కడికి వచ్చేటికి ఇది ద్రవ్యాన్ని డిపాజిట్ రూపంలో స్వీకరిస్తుంది. అలాగే అవసరం ఉన్న వారికి రుణాలు అనేవి మంజూరు చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ అన్నది ద్రవ్యంతో ముడిపడి వ్యవహారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. డిపాజిట్లు సేకరించడం, రుణాలు మంజూరు చేయడం అనేవి చేస్తూ ఉంటుంది. రెండోది వచ్చేటికి పరపతి సృష్టిస్తుంది, పరపతిని క్రియేట్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది, ఎలా క్రియేట్ చేస్తుంది పరపతి అంటే ఎవరి దగ్గర అయితే నగదు డిపాజిట్ సేకరించి ఎవరికైతే అవసరం వాళ్ళకి రుణాలు మంజూరు చేస్తుంది. అంటే ఈ మధ్యలో ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఆ యొక్క యాక్టివిటీని మనం ఏం చెప్పచ్చు అంటే ఇవి పరపతి క్రియేట్ చేయటం. అంటే రుణం ఎవరు క్రియేట్ చేస్తున్నారు, అవసరం ఉన్న వారికి రుణాలు మంజూరు చేస్తుంది. అవసరం ఉన్న రుణాలు మంజూరు చేయడం అంటే ఏంటి, సో డిపాజిట్లు సేకరిస్తుంది, రుణాలు ఇస్తుంది, డిపాజిట్లు స్వీకరిస్తుంది, రుణాలు మంజూరు చేస్తుంది. ఇలా రుణాలు మంజూరు చేయడాన్ని ఏమంటారు అంటే ఆ యొక్క మధ్యలో జరిగేది ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క రుణాలు అనేవి బ్యాంకులు అనేవి క్రియేట్ చేస్తున్నాయని మనం చెప్పవచ్చండి. మనం సాధారణంగా చూసుకుంటే మామూలుగా సాధారణ ప్రజల దగ్గర నుంచి మన దగ్గర ద్రవ్యం ఎక్కువ ఉంది, దాంట్లో కొంత అమౌంట్ని డిపాజిట్ చేస్తుంది, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రుణాలు మంజూరు చేస్తుంది. అలా మంజూరు చేసినప్పుడు మధ్యలో జరిగేదాన్ని మనం రుణాలు క్రియేట్ చేయడం అనేది చెప్పవచ్చండి. అలాగే ఇది చెక్కు పద్ధతిని ప్రవేశపెట్టి నగదుని ఆ వ్యక్తుల మధ్య మార్పిడి చేస్తుందండి. అంటే చెక్కు పద్ధతిని ఏదైతే చెక్కు పద్ధతిని ప్రోత్సహిస్తుందో బ్యాంకింగ్ సంస్థ అని చెప్పొచ్చండి. అంటే ఇలాంటి బ్యాంకింగ్ వ్యవహారాలు అనేవి డిపాజిట్ సేకరించి రుణాలు మంజూరు చేసామని బయట కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే చెక్కు పద్ధతిని ప్రోత్సహిస్తూ వారి మధ్య నగదు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ చెక్కు ద్వారా నిర్వహిస్తూ ఉంటారో అలాంటి సంస్థలు మనం బ్యాంకింగ్ సంస్థలని కూడా మనం చెప్పచ్చండి. అలాగే ఇది లాభాన్ని ఆర్జించాలనే ధ్యేయంతో స్థాపించబడిన ఒక కమర్షియల్ సంస్థ అని మనం చెప్పచ్చండి. అర్థమైందండి. అంటే ఏంటి, ఇది యొక్క ముఖ్య ఉద్దేశం కూడా లాభాన్ని ఆర్జించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చండి. అలాగే ఇంకొక లక్షణం చూసుకుంటే డిమాండ్ డిపాజిట్ను సృష్టించే చెల్లింపుల మార్పిడికి సహాయకారిగా వ్యవహరిస్తుంది. అంటే డిమాండ్ డిపాజిట్ను సృష్టించి చెల్లింపులు మార్పిడికి సహాయకారిగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క 5 లక్షణాలు కూడా మనకి అడుగుతూ ఉంటారండి. అంటే ఎక్కువగా ఈ యొక్క చాప్టర్ నుంచి మనం షార్ట్ కోసం మనం చూసుకోవచ్చండి. దాంట్లో చూసుకున్నట్టుగా బ్యాంకింగ్ నిర్వచనం కానీ, బ్యాంకింగ్ యొక్క టర్మ్ కానీ, బ్యాంకు యొక్క పదాన్ని నిర్వచించండి, లేకపోతే బ్యాంక్ యొక్క పదం ఎలా ఉద్భవించింది, బ్యాంక్ యొక్క లక్షణాలను వివరించండి అని 5 మార్కులకి అడుగుతూ ఉంటాడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం.